స్తోత్ర. ఆరాధన ఆరాధన ఆమేన్. ఆరాధన 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 రెండోసారి నాతో కలిసి పాడదామండి. ఆరాధన 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 కన్నీరంత నాట్యమాయెను కష్టాలన్నీ మాయమాయెను కన్నీరంత నాట్యమాయెను కష్టాలన్నీ మాయమాయెను నా యేసుని సన్నిధిలో
అందరూ స్వరమెత్తి ఆరాధన థ్యాంక్ యూ లార్డ్. స్తుతి ఆరాధన ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆమేన్. ఆరాధన 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 చెప్పాలి ఆరాధన. ఆరాధన ఆరాధన. ఆరాధన రెండు చేతులు ఆకాశం పైకెత్తి. ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవుడు మనందరినీ తేరు చూస్తున్నాడు గనక ప్రభువా, ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన పండుగలలో ఈ ఉజ్జీవములో నన్ను కూడా మీరు ఉంచినందుకు నీకు వందనాలయ్యా. ఎవరికి లేనటువంటి ఒక గొప్ప ధన్యత మీరు నాకు ఇచ్చారు తండ్రి. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అని ఒక చిన్న మాట ప్రార్థన ద్వారా మనం చెప్పగలిగితే నా ప్రభు తన వాక్కు ద్వారా సూటిగా తేటగా మనందరితో మాట్లాడబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాక్కు ద్వారా మనందరితో సూటిగా తేటగా మాట్లాడుతున్న మన దేవునికి ప్రార్థన చేసుకుందాం. సహోదరి రాజీ గారు ప్రార్థన నడిపిస్తారు. అవుతామండి. స్తోత్ర 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 హల్లెలూయా 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 స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా. చెల్లించుకుంటున్నామయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. దేవునిని స్తుతించేది ఈ దినమే. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా నీవు ఇచ్చిన కనికరం బట్టి స్తోత్రం స్తోత్రం. అందరూ ప్రార్థన ఉందా? అయ్యా ఉపవాస పండుగలను థాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలను వచ్చిన బిడ్డలందరినీ సరిదించుకొని రావాల్సిన బిడ్డలు త్వరగా నడిపించండి, సహాయం చేయండి. అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని అయ్యా మాతో మాట్లాడు. ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి, సహాయం చేయండి. అయ్యా యేసయ్యా యేసయ్యా అయ్యా రేపు యేసయ్యా ప్రతి యేసయ్యా. ఒక్కరు రావడానికి సహాయం చేయండి. అయ్యా ఆరాధనలంతలోనైనా నీ స్తోత్రం, స్తోత్రం, ప్రతి స్తోత్రం. ఒక్కరిని మీరు పురుగొల్పండి, మీరు సహాయం చేయండి. నీ సన్నిధానంలో ప్రతి ఒక్క కుటుంబాలుగా నాయన నీ సన్నిధానంలో ఉండడానికి సహాయం చేయండి. అయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్న లోక సంబంధంగా ఎంత వెతికినా నన్ను వ్యర్థనైనా అయ్యా నీలో పరిపూర్ణంగా ఎదగడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవానికి స్తోత్రాలు. అయ్యా మేము చెప్పే వాళ్ళ అయ్యా నువ్వు ప్రేరేపణ వల్లనైనా ప్రతి ఒక్కరు మనసులు మార్చి నీ సన్నిధానం నిలబెట్టినందుకు వందనాలు. దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే స్తుతులు. ప్రార్థనల పాటలు ఆరాధనలో మీరు ఉండండి. అయ్యా నీకే స్తోత్రం. దైవశక్తులు ఎత్తి పెట్టుకొని చూటుగా తేటగా మాతో మాట్లాడండి. వెనుగల చెవులు గ్రహించిన అర్థం చేసుకున్న మనస్తత్వం మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా నీకు స్తోత్రం. అయ్యా ప్రతి ఒక్కరిని హృదయాలు భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. అయ్యా నీ ఎదుట నాకు తగ్గించుకుంటూ హెచ్చించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. చెప్తాం దగ్గరగా ఆమేన్. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాక్కు ధర మనందరితో సూటిగా తడిగి మాట్లాడుతున్న దేవునికి ఆకాశం చేతులు పైకి తిప్పి చప్పలు కొడుతూ ప్రభు నామానికి ఘనంగా పడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందరు క్రమంగా కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. ప్రభునందు చేరికూడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో చేరికూడి ఉన్న మనందరినీ నా ప్రభు దీవించును గాక. తన వాక్కు ద్వారా మన ప్రభు మనతో మాట్లాడును గాక. మన జీవితాలలో అనేకమైనటువంటి కార్యాలు జరిగించును గాక. అమ్మా ఎంతమంది ఉన్నారు ఎవరొస్తే అసలు ఏమి వినట్లే మీరు? ఆమెనని చెప్పండి. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ఆమేన్. సమయం చాలా అవుతుంది కనుక త్వరగా కొద్ది నిమిషాలు, ఒక 10 లేదా 15 నిమిషాలు త్వరగానే ముగించుకోవడానికి ఇష్టపడదాం. దేవునికి స్తోత్రం. ఈ దేశం కోసం ప్రార్థనలో మనందరం ప్రార్థన చేస్తాం. అలాగే ఉపవాస ఉజ్జీవ ప్రార్థన పండుగలలో 2వ రోజు 4వ కూడుకులో ప్రభు మనల్ని ప్రవేశపెట్టాడు. ఎన్నో కూడికి ఇది? ఎంతమంది 4 కూడికలకు వచ్చామన్న వారి చేతులు ఎత్తండి. 4 కూడికలు
ఓకే, ప్రైజ్ రాడ్. హల్లెలూయా. రాహేలమ్మ గారు ఒక్కరే. అమ్మ రాత్రి లేరండి మీరు? హల్లెలూయా. ఓకే, మంచిది. ఏది ఏమైనా ప్రభు మన జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ వచ్చారు. ఒకవేళ మనము ప్రభు సన్నిధానానికి వచ్చినా రాకపోయినా ప్రభు కృప మన పట్ల ఎంతో హెచ్చుగా ఉంది. దేవునికి స్తోత్రం. మన సంఘంలో కొంతమంది చెప్పేటువంటి సాక్ష్యాలు ఎట్లా ఉంటాయంటే, మేము దేవుని సన్నిధికి రాకపోయినా ప్రభు కృప మాకు ఎంతగానో తోడుగా ఉందండి అని చెప్తూ ఉంటారు. ఉంది. ఆయన ఎప్పుడు కృప చూపించలేని దేవుడైతే కాదు. మనకంటే కోపాలు, ద్వేషాలు, మనకంటే పగలు, ప్రతీకారాలు ఉంటాయేమో కానీ దేవుడికి అటువంటివి ఉండవు. ఒకవేళ అటువంటివి ఉంటే కనుక ఈరోజు మనం బ్రతుకుండే వాళ్ళం కాదేమో, మనం ఎప్పుడో చనిపోవాలి. అయినను ప్రభు కృప మన పట్ల ఇంత హెచ్చుగా ఉండడం గల కారణం ఏంటంటే, ద గాడ్ హ్యాస్ గివెన్ వన్ మోర్ ఛాన్స్ ఇన్ అవర్ లైఫ్. దేవునికి స్తోత్రం. మన జీవితాలలో మరొక అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు అని గుర్తెరిగి ప్రభు యొక్క సన్నిధానంలో ఇంకనూ మనందరం ముందుకు సాగుదుము గాక. రండి, దేవుని యొక్క మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసాలు అనేక రకాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మోషే చేసినటువంటి ఉపవాసం, ఎస్తేరు గారు చేసినటువంటి ఉపవాసం, ఇంకా కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేస్తే దావీదు చేసినటువంటి ఉపవాసం, ఎజ్రా చేసినటువంటి ఉపవాసం, నెహెమ్యా చేసిన ఉపవాసం, దానియేలు చేసిన ఉపవాసం, యోవేలు చేసిన ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథాలు అనేక రకరకాల ఉపవాసాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, మనం చేసే ఉపవాసం ఏంటి? ఆమె మనం ఎందుకు ఉపవాసం చేస్తున్నాం? చదువుకున్న బిడ్డల దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా మీరు ఎందుకు చదువుతున్నారని అడిగితే వాళ్ళు ఏమంటారు? పెద్ద అయిన తర్వాత నువ్వేమవుతావురా? నేను పోలీస్ అవుతాను సార్, నేను పాస్టర్ గారిని అవుతాను సార్, నేను ఇంజనీర్ అవుతాను సార్, నేను డాక్టర్ అవుతాను సార్ అని. అంటే చదువుతున్నటువంటి వారికి ఎందుకు చదువుతున్నారు అనేటువంటి అవగాహన వారికి ఉంది కనుక అడిగిన వెంటనే వారు చెప్తున్నమాట, సార్ ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ పలానా పలానా అనేటువంటి ఆలోచన ధోరణిలో చదువుతున్న బిడ్డలందరూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట కూడా అడుగుతా, ఇప్పుడు చదువుతున్న వారందరూ కూడా అడుగుతున్నటువంటి ఆ ప్రశ్న బట్టి వారు ఎదిగిపోయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత, ఎరా నువ్వు డాక్టర్ అవుతానన్నావు కదా, డాక్టర్ అయ్యావా? నువ్వు ఇంజనీర్ అవుతానన్నావు కదా, ఇంజనీర్ అయ్యావా? పాస్టర్ గారు అవుతానన్నావు కదా, పాస్టర్ గారు అయ్యావా అని వారి జీవిత విధానం బట్టి మనం అడిగినప్పుడు వారు చెప్పలేనటువంటి సమాధానాలు ఎన్నో ఉంటాయి. హల్లెలూయా. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుని సముఖంలో, దేవుని సన్నిధానంలో ఎందుకొరకు ఉపవాసం చేస్తున్నావు? రాజుగారు, ఎందుకోసం ఉపవాసం ఉంటున్నావు? పని చేసేటువంటి ప్రతి వ్యక్తిని, ఒరే నువ్వు ఎందుకురా పని చేస్తున్నావు, ఎందుకురా నువ్వు ఎంతగా కష్టపడుతున్నావు, ఎందుకురా చెమటూడుస్తున్నావు, ఎందుకురా ఎండలో ఎంతగా మలమల మాడిపోతూ కూడా కష్టపడి జీవిస్తున్నావు, దేని కొరకు అడిగితే నా కుటుంబం కోసం అండి, నా పిల్లల కోసం అండి, నా భవిష్యత్తు కోసం అండి, అయ్యో పలానా అప్పులు ఉన్నాయండి, వీటన్నిటిని తీర్చడం కొరకు నేను ఎంత కష్టపడుతున్నాను పాస్టర్ గారు అని చెప్పేటువంటి అనేక మంది మనుషులు మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. మరి ఉపవాసం ఎందుకు చేస్తున్నావు? వినాలి, వాక్యాన్ని వినాలి. ఉపవాసం ఎందుకు చేస్తున్నావు? ఎందుకు చెయ్యాలి? దేవునికి స్తోత్రం. రండి, ఒక ఉపవాసాన్ని మీతో జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈరోజు ఒక మాటను మీతో జ్ఞాపకం చేస్తాను. రండి, పరిశుద్ధ గ్రంథంలో యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి కొన్ని మాటలు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి కొన్ని మాటలు. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాసము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోని బట్ట కట్టుకునేది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె బట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా
తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏమీ పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారములను మానివేయవలెను. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. మనుషులేమి, పశువులేమి సమస్తమును గోనె బట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకోవాలని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ నినివే ప్రజలు చేసేటువంటి ఒక ఉపవాసం. చెప్పండి అందరు నాతో, ఏ ఉపవాసం? కొంచెం గట్టిగా స్వరమితి చెప్పాలి. ఏ ప్రజలు? చెప్పండి. మా నినివే ప్రజలు చేసేటువంటి ఉపవాసం దేని కొరకు తెలుసా? పశ్చాత్తాపం కోసం చేసేటువంటి ఉపవాసం. ఆమె ఇంకో మాట, క్షమాపణ కోసం చేసేటువంటి ఉపవాసం. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాట, ఇదిగో పాపములు ఒప్పుకొని దేవుని క్షమాపణ కోరే ఉపవాసం అంట. ఆ ప్రజలు చేసే ఉపవాసం. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంట? మనుషులేమి, జంతువులేమి, పశువులేమి ప్రతి ఒక్కరు కూడా గోనె బట్ట కట్టుకోవాలి. రూల్ అదంతే. ఆమె మనుషులేమి, పశువులేమి, జంతువులేమి, అసలు ప్రతిది కూడా గోనె బట్ట కట్టుకోవాలి. అసలు గోనె బట్ట అంటే అర్థం ఏంటి? గోని సంచి తెలుసు కదండి, తెలుసా? ఈ గోని సంచ మనం ఈ బట్టలు తీసేసి వస్త్రాలు తీసి ఒకసారి మీద వేసుకోండి. బట్టలు తీసేసి మన ఒంటి మీద ఒకసారి వేసుకొని చూడండి, ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది, ఇంకా వేడి వస్తుంది, ఇంకా గుచ్చుకుపోతుంది, గుర్రగుర్రలు పడుతుంది. ఎలా ఉంటుంది? అసలు ఒళ్ళంతా కంపరం వచ్చేస్తుంది. సరైనటువంటి రీతిలో కూర్చోలేము, సరైనటువంటి రీతిలో మాట్లాడలేము, పక్కవారికి మనకు అటెన్షన్ ఇవ్వలేము, ఎదుటి వారితో మాట్లాడడానికి ఒకవేళ ఇంకా చెప్పాలంటే సమయాన్ని ఇవ్వకుండా ఏదో రకంగా అటు తిరగడము ఇటు తిరగడము. అయ్య బాబు ఏంటి వేసుకుంటేనే ఒక రకంగా ఉంది. ఆమె అటువంటిది గోనె బట్ట కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా బూడిదలో కూర్చోవాలి. ఇది ఉపవాసం. దేని కొరకని అడిగితే, దేవుడు ఒకవేళ మన యందు మనసు మార్చుకొని, మనసు త్రిప్పుకొని, మన మీద కరుణ చూపి, కృప చూపి, మన ఎడల జాలి చూపి మనల్ని క్షమిస్తాడేమో. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు చేతులు పైకెత్తారంటే విశ్వాసులందరూ ఎత్తాలని అర్థం. హల్లెలూయా. చెప్పట్లేదు హల్లెలూయా. దేవుడు మనసు మార్చుకోవాలంటే మనం ఉపవాసం ఉండాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. భర్త మనసు మార్చుకుంటాడేమోనని భార్య ఆనందంగా, భర్త మనసు మార్చుకుంటాడేమోనని భార్య ఏం చేస్తుంది? తిన్నా నాకు ఆకలేయట్లేదు, ఎంత ఆకలేసినా, ఎంత కడుపు మార్చుకుంటుందో తల్లి. భార్య మనసు మార్చుకుంటాదేమోనని భర్త ఎప్పుడు ఉపవాసం ఉన్నాడా? అన్నం పెట్టావా? పెడతానండి. కూరై, చారై, పెరిగి తీసుకురా, అప్పుడైనా తింటాదేమో. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి అమ్మా హల్లెలూయా. దేవుడు మనసు మార్చుకోవాలి. ఆమె భర్త మనసు మార్చుకుంటే కుటుంబం బాగుంటుంది, భార్య మనసు మార్చుకుంటే కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, భార్యాభర్త యొక్క మనసు బాగుంటే పిల్లల ఆలోచనలు, పిల్లల యొక్క నడవడికలు అన్నీ కూడా బాగుంటాయి. దేవుడు మనసు మార్చుకుంటే మన పాప జీవితం పోతుంది, మనము పరిశుద్ధపరచబడతాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనసు మార్చుకోవాలి దేవుడు. ఇంకో మాట కూడా చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఆయన మనసు మార్చుకోవాలని అడుగుతున్నావు, మరి నువ్వు పాపాన్ని వదలట్లేదే, నీ దోషాన్ని వదలట్లేదే, నీకుండేటువంటి అనేక రకరకాల బిజీ షెడ్యూల్ను వదలట్లేదే, అనేక రకాలుగా దేవుని సన్నిధానానికి రావాల్సిన మనము, దేవునిలో పెనుగులాడాల్సిన మనము, దేవుని సన్నిధానంలో ఉండాల్సిన మనము, దేవునితో కలయాల్సినటువంటి మనము, ఆయన సహవాసంలో ఉండాల్సిన మనము ఉండట్లేదే. ఆయన ఎలా మనసు మార్చుకుంటాడు? మార్చుకుంటాడా? అప్పులు ఇచ్చేవాడు కరెక్ట్ టయానికి ఇంటికి వచ్చి, అయ్యా
నువ్వు ఈ రోజు ఇచ్చేస్తానన్నావుగా, ఎందుకు ఇవ్వలేదు అన్నాడు అనుకో, సార్ కొంచెం పరిస్థితి బాగాలేదు, కొంచెం పరిస్థితి బాగున్న తర్వాత ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత ఇస్తానని అన్నాడు అనుకో, అప్పిచ్చినోడు ఏం చేస్తాను, మనసు మార్చుకుని ఇంటికి వెళ్ళిపోయి పర్లేదులేరా ఆ మనుషులు మంచోళ్ళే, మళ్ళీ ఎప్పుడు కూడా నవ్వులు పాలు చేయరు, మళ్ళీ ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చేటువంటి విషయంలో వెనుకాడరు, మంచోళ్ళు ఇచ్చేస్తారని చెప్పి మనసు మార్చుకొని ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. తర్వాత వారం కూడా అలాగే వచ్చి అడిగినప్పుడు, ఏ సార్ అప్పుడు ఇస్తానన్నారుగా, నేను మనసు మార్చుకుని వెళ్ళాను కదా, ఇప్పుడు తిరిగి వచ్చిన తర్వాత మీరు ఎలా మాట్లాడతారేంటి, ఇస్తానన్నారు కదా ఇవ్వండి అన్నాం అనుకోండి, సార్ అప్పుడు ఏదో అన్నాం పరిస్థితులు బాగాలేదు, ఇప్పుడు బాగాలేదు, ఎత్తామలే ఎల్లు అంటే అప్పుడు ఏమంటాడు, దేవునికి స్తోత్రం. డబ్బులు తీసుకున్న మనిషే డబ్బులు ఇచ్చేటువంటి మనిషి దగ్గర ఎలా మాట్లాడుతుంటే, మనుషులంగా దేవుని యొక్క సృష్టిలో నిర్మించబడినటువంటి మనము ఎన్నిసార్లు ప్రభు మాటను ధిక్కరించామో. వస్తానని రాకుండా, చేస్తానని చేయకుండా, ఇస్తానని ఇవ్వకుండా, ఒప్పుకొని ఒకేలా ఒప్పుకోలు అనేక రీతిలుగా మార్చుకొని ఎన్ని రకాలుగా మన బ్రతుకును సరి చేసుకోవడానికి ప్రభు అవకాశాలు ఇచ్చాడు. ఈ నినివే ప్రజలు 1,20,000 మంది ఉండొచ్చేమో, ఇంతమంది ప్రజలు ఆ యోనా ప్రవక్త దేవుడు చెప్పిన వాటిని బట్టి ఒక దిన ప్రయాణం చేశాడు. ఈ ఒక దిన ప్రయాణంలో అనేక రకరకాల మనుషులు కలిశాడు. ఈ మనుషులందరూ కూడా ఆ నోట అనేక మందికి తెలియజెప్పారు. ఈ మాట ఆ సింహాసనం మీద కూర్చున్న రాజుగారికి వినబడింది. రాజుగారు కూడా తన సింహాసనాన్ని విడిచి కిందకి దిగి ఒక శాసనాన్ని రాస్తూ ఉన్నాడు, ఒక మాటిస్తూ ఉన్నాడు, ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనుషులేమి, జంతువులేమి, పశువులేమి ప్రతి ఒక్కరు కూడా గోలుబట్టు కట్టుకోవాలి, ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉపవాసం ఉన్న మనలను మన ప్రభు చూచి మనసు మార్చుకుంటాడేమో, మనల్ని క్షమిస్తాడేమో. ఆమేన్. నినివే ప్రజలు చేసిన ఉపవాసం పాప క్షమాపణ కోసం చేశారు. మనం చేసే ఉపవాసం దేనికి చేస్తున్నాం? మన అవసరతలు తీరాలని, నిజమే, రోగం పోవాలని, ఆస్తి రావాలని, కుటుంబం బాగుండాలని, నెమ్మదిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సహవాసం. ఎన్ని రకరకాల ఉపవాసాలు చేస్తామో. ప్రభుని పరలోక రాజ్యం వెళ్ళాలని ఉపవాసం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాతో సహా. పరలోక రాజ్యం చేరేట కొరకు ప్రభుని సన్నిధానంలో ఉపవాసం ఉంటున్నాను. ఈ పరలోక రాజ్యం చేరేటువంటి సమయంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నాను, అయినా తట్టుకుంటాను, తాళుకుంటాను, నాకు సహాయం చేయండి ప్రభువా అని ఉపవాసం ఉన్నవారు ఎంతమంది? ఆమేన్. మన ఆలోచనలు ఎప్పుడు కూడా భూమి మీదగా. దేవునికి స్తోత్రం. మన ఆలోచనలు ఎప్పుడు కూడా భూమి మీద, భూ సంబంధమైనటువంటి వాటి మీదేగా. అదిగా నా అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో భూ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకొనకడే. మన మనసు దేవుని మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. మన మనసు ఆయన మీద ఉంటే మన ఆలోచనలను ఎరిగిన దేవుడు తీర్చడా? చెప్పండమ్మా, తీర్చడా? నీ సంకటములన్నీ తీరిపోయే సంహారదుతా నిన్ను. నీ సంకటములు ఎన్నైతే ఉన్నాయో బాప్తిసం ఇచ్చినప్పుడు పాడేటువంటి పాట. ఆమేన్. ఏ సంహార దూత అయితే నేను చంపడానికి వచ్చిందో, నీ సంకటములన్నిటిని తీర్చిన నా ప్రభు ఆ సంహార దూత నిన్ను విడిచి పారిపోయే విధంగా నా ప్రభు చేయలేడా? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ వాక్య భాగాన్ని వింటున్న మనలో దేనికోసం ఉపవాసం చేయాలి? ఎందుకు ప్రతి నెల మొదటి 3 రోజులు శుక్ర, శని, ఆదివారంలో ఇంచుమించు 5 పూటలు ఉపవాస ఉత్సవ ప్రార్థన పండుగలు ఎందుకొరకు ఏర్పాటు చేస్తారా పాస్టర్ గారు? మా కోసమే కదా, మన కోసమే కదా, మన జీవితం ఆత్మీయ ఎదుగుదల కోసమే కదా అని గుర్తించి సంఘం ఎప్పుడు దేవుని సన్నిధానికి రాగలుగుతుంది? వస్తుందా? పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఇలాగ చెప్తా ఉంటారు, లేరా మనకెందుకు లేరా? పాస్టర్ గారి యొక్క మాటలు మనం వినాలా? దేవుని యొక్క సన్నిధానానికి మనం వెళ్ళాలా? ఎండ చూడు ఎంత ఉందో, ఎండ చూడు ఎంత మలమల మాడిపోతున్నామో, పాస్టర్ గారు చూడు ఎంత నలగైపోయారు ఎండలో. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు పాస్టర్ గారు ఏర్పాటు చేస్తారా, మనం ఎందుకు వెళ్ళడం? హల్లెలూయా. కోడ బలికి రావాలి సన్నిధికి, ఒకరినొకరు పురుకొలుపుకొని, అమ్మా ఈరోజు ఉపవాస పండుగలు కదా, సిద్ధపడ్డావా? ఇదిగో నేను రెడీ అయిపోయాను, ఒక 5 నిమిషాలు, అదిగో అదే దారంటే కదా నేను వస్తూ ఉంటాను, వెంటనే 5 నిమిషాలు బయటికి రా, కలిసి వెళ్దాం అని కోడ బలికి రావాలి. ఎక్కడికి?
దేవుని సన్నిధికి రావడానికి. అందుకనే దావీదు అంటాడు, మనమందరము కలిసి దేవుని మందిరానికి వెళదాం. అందరం కలిసి. దావీదు అంటాడు, నాతో కలిసి దేవుని ఆరాధించండి, మనందరం కలిసి ఆయన నామాన్ని గొప్ప చేద్దాం. అసలు ఆ మాట, ఆ ఉత్ప్రేరణ ఎలా కలిగింది దావీదుకి? ఈరోజు మనకెందుకు రావట్లే? మరికొన్ని విషయాలు దేవుని చిత్తమైతే మరొక సమయంలో మాట్లాడుకుందాం. దేవుడు ఈ మాటలు మన వెనుకడలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఈ ఉపవాస ఉజ్జీవ ప్రార్థన పండుగ గనక జరిగించారు. వచ్చిన వారందరినీ మీరు దీవించారు. మా దేశం కోసం ప్రార్థనలు నాయన మేమందరం ఏకీభవించి ప్రార్థించగా, ఐక్యత కలిగి ప్రార్థించగా నాయన మా దేశంలో జరుగుతున్న ప్రతి అన్యాయాలు, అక్రమాలు మార్చండి. అధికారులను మార్చండి, నాయకులు మార్చండి, మనుషులందరినీ మార్చండి, రాజులను మార్చండి. ఎంతోమంది ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వారందరి యొక్క సంకటములన్నీ మీరు తీర్చండి. రేపటి దినములు జరుగుతున్నటువంటి ఆదివారపు ఆరాధన, బలారాధన, ప్రేమ విన్నంతట్లో నీ కృపను తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందుకోండి. అయ్యా, ఎవరైతే రాలేకపోయారో వారు మరొక తరం అనుగ్రహించమని, నీ నామ ఘనత వరకు మమ్మల్ని అందరూ నడిపించి వాడుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇంతవరకు ఆయన మాటలను మనందరికీ సకల పరిశుద్ధులకును ఇదిగో త్వరగా రానున్న యేసుక్రీస్తు ప్రభువారితో మనందరం కలిసి ఆయన రాకడలో ఎత్తబడి ఆయన సింహాసనము ప్రక్కన మనందరం కూడా కూర్చుందుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ నా నిండి వందనాలు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రేపటి దినమున ఆరాధన జరుగుతుంది కనుక అందరూ కొంచెం త్వరగా సిద్ధపడి ప్రభు యొక్క సన్నిధానానికి రావాలని ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ మనం చేస్తున్నాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.